హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగుస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరందరూ లంచ్ చేశారా? నేను లంచ్లోకి అయితే వట్టి తొనుకులు దోసకాయ కర్రీ అయితే చేశాను. లైఫ్లో ఫస్ట్ టైం అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. వట్టి తునకలు అయితే నేను మటన్‌తో అయితే ప్రిపేర్ అయితే చేశాను. వట్టి తునకల ప్రిపరేషన్ అయితే మన ఛానల్ అయితే ఉంది. నేను ఏ టు జెడ్ అయితే చెప్పానండి. చాలా క్లియర్‌గా చెప్పాను. మనము వట్టి తునకలు ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 1 ఇయర్ కూడా మనకు స్టోర్ ఉంటాయండి. మనం ఎటువంటి వెజ్ కర్రీస్‌లైనా వేసుకొని కమ్మగా తినేయొచ్చు. చాలా అంటే చాలా బావుంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. బోన్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయండి. వట్టి తొణుకులు అనగానే నాకు డెలివరీ టైంలో అయితే ఒక మ్యాటర్ అయితే గుర్తుకొచ్చిందండి. మాది విలేజ్ కదా! నేను ఇంకా డెలివరీకైతే విలేజ్‌కైతే వెళ్ళాలి. కాకపోతే నాకు డెలివరీ అంతా నూజివీడ్‌లోనే సిటీలోనే జరిగింది. సిటీలో జరిగిన తర్వాత మా ఆయన మరి విలేజ్‌కెళ్ళిన తర్వాత బాలింతలకు ఎక్కువగా నాన్ వెజ్ పెట్టాలి కదా! మాకు విలేజ్‌లో ఎక్కువ దొరకదనేసి వట్టి తొణుకులైతే ముందుగానే ప్రిపేర్ అయితే చేశారు. ప్రిపేర్ చేసి నాకు వట్టి తొణుకులు ఇచ్చి అయితే పంపించారండి. నేను డెలివరీ అయిన తర్వాత వట్టి తినుకలు చేసి పంపించారనే కానీ అసలు ఒక్కసారి కూడా తినలేదు. నాకు ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయండి. ఫుడ్ అసలు తినేదాన్ని కాదు. ఇంకా ఇంట్లో ఎప్పుడు వట్టి తినుకలు చేసినా కూడా నేనైతే అసలు కర్రీ అసలు తినలేదండి. నేను ఇంకా అప్పుడు చేశారు. ఇంకా తర్వాత ఎప్పుడు కూడా వట్టి తినుకలు అయితే ప్రిపేర్ అయితే చేయలేదు. ఇంకా ఫస్ట్ టైం అయితే మొన్నైతే ప్రిపేర్ అయితే చేశాను. వట్టి తినుకలతో కర్రీ చేశానండి. ఈరోజు మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. వట్టి తునకలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే 1 ఇయర్ అయినా స్టోర్ ఉంటాయండి. నేనైతే 1 ఇయర్ సరిపోనైతే స్టోర్ చేసుకున్నాను. ఇలా స్టోర్ చేసుకుంటే మనకు ఎటువంటి కర్రీలో అయినా వేసుకొని అయితే తినొచ్చు. చాలా బావుంటాయి. మనం వట్టి తునకలు కర్రీ చేసుకునేటప్పుడు ముందుగానే హాట్ వాటర్‌లో అయితే వట్టి తునకలు అయితే వేసుకోవాలండి. 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఎందుకంటే వట్టి తునకలు గట్టిగా ఉంటాయి కాబట్టి హాట్ వాటర్‌లో అయితే 1 అవర్ అయితే నానబెట్టాలి. ఇక్కడైతే నేను నీట్‌గా క్లీన్ చేసుకొని 1 అవర్ అయితే నానబెట్టాను. కర్రీ కోసమైతే స్టవ్ మీదైతే కళాయి అయితే పెట్టాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి. అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే వట్టి తొణుకుల కూర మనం కుక్కర్‌లో ప్రిపేర్ చేసుకుంటే చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. కాకపోతే మా హస్బెండ్ లేత మటన్ తీసుకొచ్చారు కదా! నేను వట్టి తొణుకులు పెట్టినప్పుడు లేత మాంసమే పెట్టాను. కాబట్టి మనము కళాయిలో చేసుకున్న ఈజీగానే అయిపోతుంది. నేను అందుకనే కళాయిలో అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. అందులోకైతే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకైతే వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి. అందులోకైతే మనం ముందుగా నానబెట్టుకున్న వట్టి తొణుకులైతే వేసుకోవాలి. ఇక్కడైతే వట్టి తొణుకులైతే వేసుకున్నాను. నేను 1 అవర్ ముందే హాట్ వాటర్‌లో అయితే నానబెట్టుకున్నాను. వట్టి తొణుకులు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఇక్కడైతే మగ్గనిస్తాను. వట్టి తునకలైతే ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిందండి. అందులోకి రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ మనం కళాయిలో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అదే కుక్కర్‌లో అయితే కొంచెం లైట్‌గా వాటర్ వేసుకొని ఒక 7, 8 విజిల్స్ వస్తే సరిపోతుంది. కారం అయితే మగ్గింది. అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడకనివ్వాలండి. వట్టి తినుకులు ఉడకటానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే ఎండు ముక్కలు కదా! ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి. అదే కుక్కర్‌లో అయితే కొంచెం త్వరగా అయిపోతుంది. నేను లేతదే అనేసి ఇంకా కళాయిలో చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించుకుంటాను. సగం ఉడికిన తర్వాత మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలైతే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే మూత పెట్టుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించుకుంటాను. వట్టి తుణుకులు డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిన వాళ్ళకి పెడితే మంచిగా బోన్స్ అయితే గట్టి పడతాయండి. ఒళ్ళు కూడా గట్టిపడి చక్కగా మనకి బోన్స్ అనేవి స్ట్రాంగ్‌గా అవుతాయి. అందుకని ఎక్కువగా బాలింతలప్పుడైతే ఎక్కువగా వట్టి తుణుకులు అయితే పెడుతూ ఉంటారు. అలాగే నాన్ వెజ్ కూడా ఎక్కువగా మటన్ అయితే ఎక్కువ పెడుతూ ఉంటారు. వట్టి తునకలైతే సగం వరకైతే ఉడికిందండి. అందులోకైతే నేను కట్ చేసుకున్న దోసకాయ ముక్కలైతే యాడ్ చేసుకున్నాను. దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీనైతే ఒక 10 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలైతే దోసకాయ ముక్కలు కూడా ఉడికి టేస్ట్ అనేది బావుంటుంది.
ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఉప్పు, కారం అయితే చెక్ చేసుకుంటున్నానండి. నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. మంచిగా కర్రీ అనేది వాటర్ అంతా ఇంకిపోయి డ్రై అయిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే వేసుకుందాము. వట్టి తొణుకులు, దోసకాయ ముక్కలైతే మంచిగా ఉడికినాయండి. ఫైనల్లీ అందులోకైతే 1 స్పూన్ అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా వేసుకొని కర్రీనైతే 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఆ ఫ్లేవర్ కూడా పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే వేసుకోండి. ఇంకా టేస్ట్ బావుంటుందండి. నా దగ్గర అయితే యాక్చువల్‌గా కొత్తిమీర అయితే లేదు. అందుకని నేను కొత్తిమీర అయితే వేయలేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే మాత్రం కొత్తిమీర కూడా వేసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. వట్టి తుణుకులు దోసకాయ కర్రీ అయితే లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అయితే చేశానండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. చేయటం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వట్టి తుణుకుల ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. మన ఛానల్‌లో అయితే ఉంది. కావాల్సిన వాళ్ళైతే వెళ్లి చూడండి. ఇలా వట్టి తుణుకులు ఉంటే మనం ఎటువంటి వెజ్ కర్రీస్‌లో అయినా వేసుకొని హ్యాపీగా అయితే చేసుకొని అయితే తినొచ్చు. ఇలా వట్టి తుణుకులు తింటే మాత్రం మన బోన్స్‌కి అయితే చాలా మంచిదండి. మంచిగా బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఈ రోజైతే వట్టి తొణుకులు, దోసకాయ కర్రీ అయితే చేశాను కదా! నెక్స్ట్ టైమ్ అయితే వట్టి తొణుకులు, వంకాయ, వట్టి తొణుకులు, టమాటా ఇంకా రకరకాల వెజిటబుల్‌లు వేసైతే వట్టి తొణుకులు వేసైతే చేస్తూ ఉంటాను. అవి కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయండి. మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ చేస్తూ ఉంటే నాకైతే కొంచెం మోటివేషన్‌గా అయితే ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయటానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.